మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలకల క్వారీల వద్ద టిప్పర్ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి పామూరుకి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెళ్తుండగా దుర్ఘటన జరిగినట్లు తెలిసింది. మంటలు చెలరేగిన వెంటనే బస్సు నుంచి కొంతమంది ప్రయాణికులు దిగి ప్రాణాలు కాపాడుకున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు ఈ బస్సు ట్రావెల్స్ యాజమాన్యం ఎవరు? ఎప్పుడు పేరు అంతగా విన్నట్టు అనిపించట్లేదు, వివరాలేంటి? ఇది ఏదైతే ఉందో మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం సమీపంలో పలకల క్వారీల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి మార్కాపురం వైపు వస్తున్న టిప్పర్ లారీ హైదరాబాద్ నుంచి పామూరు ప్రైవేట్ ట్రావెల్ బస్సు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ప్రైవేట్ ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధమైన వెంటనే అందులోంచి ప్రయాణికులు ఒక 10 మంది వరకు దిగిపోయారు. మిగతా ప్రయాణికులు దాదాపు 10 మంది వరకు బస్సులో సజీవ దహనమయ్యారు. అంటే ఏసీ బస్సు ట్రావెల్ కావడంతో వెనక కూర్చున్న పైన పడుకున్న వాళ్ళంతా నిద్రలేసేసరికి ప్రమాదం జరిగిపోయింది. ఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి వద్దకు చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడైతే మొత్తం బీతాహ పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డుకు అడ్డంగా పడుతున్న ట్రాఫిక్ సైతం పూర్తిగా ఆగిపోయింది. శ్రీనివాస్, 10 మంది సజీవ దహనమని చెప్తున్నారు. మిగతా వాళ్ళు మంటల్లో పాపం కాలిపోయారు. అంటే అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చే పరిస్థితి లేదా, ఎలా ఉంది? ఆ దిగిన వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏదైతే ఘటన జరిగిన వెంటనే బస్సులోంచి దాదాపుగా అంటే మేలుకొని వారంతా బస్సు దిగి వెళ్లే ప్రయత్నం చేశారు. కొంతమంది దిగారు, కానీ మరికొందరు బస్సులోనే ఉండిపోయారు. దిగిన వారిని వెంటనే వారికి కూడా కొన్ని గాయాలైనాయి కాబట్టి వారిని కూడా స్థానిక జిల్లా వైద్యశాలకు తరలించారు 108 వాహనాలలో. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే మృతదేహాలను గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాయి. వీరినంతా పోలీసు ప్రస్తుతం వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా లారీ అయితే తగలబడుతూనే ఉంది. వాటిని ముందు ఆర్పే ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? అధికారులు ఎవరైనా వచ్చారు అక్కడికి? స్థానిక డిఎస్పీ యు నాగరాజు, సిఐ వీళ్ళంతా పోలీసులు ఘటనా స్థలానికి వద్దకు చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది కూడా మొత్తం యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది. ఇదంతా అంటే ఇంకా మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. ఫైర్ సిబ్బంది దాదాపుగా 3 ఫైర్ ఇంజన్లు ఇక్కడ చేరుకున్నాయి. మంటలు అదుపు చేసే పనిలో అధికారులు ఉన్నారు. శ్రీనివాస్, గుద్దుకున్న వెంటనే మంటలు చెలరేగినాయి అంటున్నారు. అంటే అది క్వారీ లారీ తప్ప, బస్సు తప్ప, ట్యాంకర్ పేలిందా? ఎందుకు అంత వెంటనే మంటలు వ్యాపించాయంటారు? అంటే ఇక్కడ స్థానికులు మనకు తెలిపే సమాచారాన్ని బట్టి లారీలో కంకర ఉంది కాబట్టి, అంటే లోడ్తో ఉంది లారీ. అంటే ఇక్కడ ఈ కొంచెం మూల మలుపు ఉండటంతో బస్సు 2 మూల మలుపు వద్ద ఇద్దరు ఎదురుగా ఢీకొన్నాయి. అంటే ఇక్కడ పెద్ద మూల మలుపు ఉంది. ఇక్కడ ఈ నేపథ్యంలోనే ఈ మూలపు వద్ద వేగంగా రావడంతో ప్రమాదం జరిగింది. శ్రీనివాస్, గతంలో ఇలాగే తెలంగాణలో జరిగినప్పుడు కూడా లారీ లోడు కంకరతో వెళ్తబట్టి ఆ కంకర మీద పడి చాలా మంది చనిపోవడం జరిగింది. ఇక్కడ ఆ లోడ్ ఏమన్నా బస్ మీద పడిందా? ఇక్కడైతే అలాంటి పరిస్థితులు ఏం లేదు. కాకపోతే ప్రమాదం జరిగిన వెంటనే లారీ బోల్తా పడింది. ప్రైవేట్ ట్రావెల్స్ రోడ్డు అడ్డంగా ఉండి పెట్రోల్ ఎంత లీక్ అవడం తోటి బస్సు పూర్తిగా దగ్ధమైంది. రైట్ శ్రీనివాస్.